ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులు ఇప్పుడు మార్కాపురంలో డాక్టర్ హరీష్ రావు బోరుగంటి గారు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ప్రతి నెల 1వ మరియు 3వ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ కందుల ఓపుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉండెదరు. ఛాతీలో నొప్పి, ఆయాసం, గుండెదడ, స్పృహ కోల్పోవటం, చెమటలు కారటం, ఎడం చేతి వైపు నొప్పి పాకడం, తల తిరగడం, ఛాతీలో బరువుగా ఉండటం, తల తిరిగి పడిపోవడం, కాళ్లలో వాపులు, నడిచినప్పుడు మెట్లెక్కినప్పుడు తీవ్ర ఆయాసంగా ఉండటం, పడుకున్నప్పుడు వేగంగా ఊపిరి తీసుకోవడం, వీపులో నొప్పి రావడం, చిన్న పిల్లల్లో గోళ్లు పెదవులు నీలంగా మారటం, చిన్న పిల్లల్లో గుండె సమస్యలు వంటి సమస్యలకు వైద్యం అందించబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వర్కింగ్ జర్నలిస్ట్ స్కీమ్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ప్రతి నెల 1వ మరియు 3వ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ కందుల ఓపుల్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో ఎస్సీవీకే నిలయం రీడింగ్ రూమ్ మార్కాపురం. ఎస్ ప్రభాకర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సెల్ నంబర్ 88666943. P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి గౌతమ్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిది. నివాళులు ఘటించిన జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ నాయకులు. ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం జీర్ణించలేకపోతున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఒంగోలు జడ్పీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకాయమ్మ మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి కుటుంబానికి మా కుటుంబానికి ఎంతో అవినామ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఆయన అకాల మరణం రాష్ట్రానికి తీరని లోటని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చనిపోవటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. హఠాత్తుగా జరిగేది చాలా బాధ అనిపించింది. మేము ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి గౌతమ్ రెడ్డి వాళ్ళ నాన్నగారు కానీ మేము కానీ మేమందరం పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి వెనుకెడితే బాగా అభిమానంగా మేమందరం తిరిగేవాళ్ళం. వాళ్ళ నాన్నగారు కానీ మేము కానీ ఆయన ఫస్ట్లో మనకి 2004లో మనకి ఎంపీగా ఉన్నాడు. అప్పటి నుంచి బాగా పరిచయము. వాళ్ళ ఫ్యామిలీ అంటే మాకు ఎంతో అభిమానంగా ఉండేది. ఆ అభిమానం ఈరోజు చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. హఠాత్తుగా చనిపోయేసరికి టీవీలో చూసేసరికి నాకు కూడా చాలా బాధ అనిపించింది. మంచి మనిషి మేకపాటి వాళ్ళంటే వాళ్ళకి మంచి గౌరవం ఉండేది, మంచి అభిమానం ఉన్న వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు మేకపాటి వాళ్ళు అంటే ఈరోజు లేకపోయేలేకి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరికీ
ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమరెడ్డి ఆకస్మిక నుంచి రావడం, అక్కడ మీటింగ్ యొక్క సారాంశం కూడా ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియకముందే, ఇంకే చర్చించకముందే మరి వారు అకాల మరణం చెందడం, మరి గుండెపోటుతో మరణించడం అనేది మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం. వారి యొక్క కుటుంబానికి, మాకు అందరికీ కూడా తీరని లోటు. ఖచ్చితంగా వారి యొక్క ఆత్మశాంతిని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనశ్శాంతిని ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాము. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి నెల్లూరు జిల్లాలో మరి ఎంపీగా, అలాగే ఎమ్మెల్యేగా, ఇలాగ అనేక పదవులు, మరి మినిస్టర్గా అన్నీ చేసినటువంటి వారు, ఆయన పెద్ద వయసులో ఉన్న అతనికి మరి యొక్క పుత్రశోకం అనేది చాలా తీరని లోటు. అలాగే ఈరోజు మరి మా యొక్క సీఎం గారు కూడా మరి అక్కడ హైదరాబాద్లో వారి యొక్క గృహానికి వెళ్ళి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ ఓదార్చే ఒక విషయం చూస్తున్నట్లయితే ఎంతో బాధతో మనసు తరుక్కుపోతుంది. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉండే నాయకుడు హఠన్మరణం చెందడం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక బ్లాక్ డేగా చెప్పవచ్చు. ఎందుకంటే 2014 మొదటిసారిగా ఎమ్మెల్యే అయినా కూడా 2019లో మళ్ళీ గెలిచి జగనన్న యొక్క ఆలోచనలకి, ఆయన విజనరీకి ఈ 2.5 సంవత్సర కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ప్రధాన కారకమైన గౌతమరెడ్డి గారు హఠన్మరణం చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేకపాటి వారికి ఒంగోలుతో కూడా సంబంధ బంధువులు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఒంగోలు ఎంపీగా చేసిన ఇది కూడా చరిత్ర కూడా ఉంది. ఒకసారి గమనించుకున్నట్టయితే ఏదైతే మేకపాటి గౌతమరెడ్డి గారు ఉన్నారో ఈ 2.5 సంవత్సర కాలంలోనే ప్రభుత్వంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన పాత్రని పోషించి 76 ప్రాజెక్టుల దగ్గర తీసుకురావడానికి ప్రధాన కారకుడు అయ్యాడని, అతి చిన్న వయసులో హఠన్మరణం చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ రాజమోహన్ రెడ్డి గారి తనయుడు గౌతమ్ రెడ్డి గారు ఐటీ మంత్రి, వారు హఠాత్మరణం చెందటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఒక్క చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా ఈరోజు రాజకీయం చేస్తున్నారంటే నాకు తెలిసి అటువంటి వ్యక్తి నాకు తెలిసి రాష్ట్రంలో ఉండటం ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా, అందరితో మంచిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. వాసన్న కూడా చెప్పాడు, ఎప్పుడు అన్న అన్న అంటూ ఎంతో అభిమానంగా మాట్లాడుతూ ఉంటారు. ఎంతో మంచి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మనం కోల్పోవటం చాలా దురదృష్టకరమని తెలియజేస్తూ, ఒంగోలు ప్రకాశం జిల్లాతో ఎంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు వారి తండ్రి గారైన వారు కానీ గౌతమ్ రెడ్డి గారు కానీ ప్రకాశం జిల్లాకు కూడా మరీ చాలామంది అందరూ కూడా బాధపడుతున్నారని తెలియజేస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి రెడ్డి గారు మరి
దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా కూడా విదేశాల్లో విద్యను అభ్యసించిన చాలా నిరాడంబరంగా మరి తనదైన శైలిలో తనకి ఐటీ మంత్రిగా ఉన్నా కూడా మంచి పేరు తెచ్చుకొని మరి ఆయన చిన్న వయసులోనే తక్కువ రాజకీయంలో రెండోసారి ఎమ్మెల్యే మంత్రి అయినా కూడా మంచి మరి పేరు తెచ్చుకున్న మరి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి అకాల మరణం పార్టీకి తీరని లోటు. అదేవిధంగా మరి అతని కుటుంబం కూడా మరి ఐటీ కంపెనీకి ప్రకాశం జిల్లాలో ఐటీ కంపెనీ ఏంది అని అడిగాడు గౌతమ్ రెడ్డి గారు. అది దానికి ఎట్లా డెవలప్మెంటు ఎట్లా ఏంటి అని చెప్పి అన్నీ చెప్తే దానికి చాలా సంతోషించారు గౌతమ్ రెడ్డి గారు. ఇప్పుడు వారు అన్ని జిల్లాలకి ఇలా ఐటీ కంపెనీస్ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఐటీ హబ్గా చేయాలనే ఆలోచన గౌతమ్ రెడ్డి గారిలో ఉంది. అది కానీ చేస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రతి జిల్లాలో ఐటీ కంపెనీలు వచ్చి ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరికి విలేజ్ డెవలప్మెంటు విలేజ్లో ఉద్యోగాలు వచ్చే విధంగా తీసుకొని వచ్చే పాలసీలు తీసుకొచ్చేవాడు కరెక్ట్గా గౌతమ్ రెడ్డి గారు. అలాంటి ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడు ఈరోజు చనిపోయినందువలన వారికి మా టెక్బుల్స్ కంపెనీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగనే వాసన్న మాకు చాలా మా కంపెనీకి చాలా హెల్ప్ చేశారు. ప్రెస్ క్లబ్ సాధన సమితి సభ్యులు మంత్రి బాలినేని సూచనల మేరకు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రెస్ క్లబ్ ఆవశ్యకతను కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తగిన ప్రతిపాదనతో వస్తే వెంటనే నిర్ణయం తీసుకుంటామని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. దేవస్థానం భూములను ఆక్రమిస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం ఈవో ఏమూరి గోపి హెచ్చరించారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలు సర్వే నంబర్ 225లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించేందుకు ప్రయత్నించారని అన్నారు. దేవస్థానం సిబ్బంది వారిని అడ్డుకోవడం జరిగిందని అన్నారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఈదుబల్లి గురునాథం మాట్లాడుతూ దేవస్థానం భూములను కబ్జా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ట్రస్ట్ సభ్యులు కుర్రా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం కొంతమంది ఆ స్థలానికి ఆర్డీఎం భాగంలో మాకు పట్టాలు ఇచ్చారు, మాకు పట్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆక్రమించుకోవాలని చూశారు. దాన్ని మాకు సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బంది అందరూ కూడాను అది ఏంది కనుక్కుందామని వెళ్ళి చూడగా అక్కడ కొంతమంది వ్యక్తులు అక్కడ కూర్చొని కొంత తయారై ఉన్నారు. కొంతమంది దీనికి ఒక వర్గం ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు దేవాలయ స్థలాలు ఉంటే ఆక్రమించుకుందామనే దుస్సంకల్పంతో వారందరూ కూడాను ఈ విధంగాటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. వెంటనే మేము పోలీసు వారికి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీరు ముందు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మా స్థలం అని చెప్పి కొంచెం వెంటబడగా వారు వెంటనే వెళ్ళిపోవడం. మా దగ్గర ఏదో కాగితాలు ఉన్నాయంటే తీసుకురమ్మన్నాం, కాగితాలు ఉంటే తీసుకురండి ఏమున్నా కానీ మాట్లాడతామని చెప్పగా ఈరోజు దాకా వాళ్ళు అడ్రస్ లేరు. కానీ ఇలాంటి చర్యలకు కనుక ఎవరైనా పాల్పడినట్లయితే కఠినమైనటువంటి విపరీతమైనటువంటి కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేము హెచ్చరిస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం చాలా పకడ్బందీగా ఉంది. కానీ కొంత అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు దీన్ని వేరే వాళ్ళు అడిగారని దానికి హౌస్ బిల్డింగ్ సొసైటీకి ఇళ్ల స్థలాల కోసం అని చెప్పని తీసుకునే దానికి ప్రయత్నించగా దాని మీద ఈ విధంగాటువంటి వ్యాజ్యాలు జరగడం, దేవాలయానికి ఇదే ఆస్తి దేవాలయానికి ఉంచుకొని
రాబోయే రోజుల్లో ఉత్తరోత్తర అవసరమైతే మీరు పబ్లిక్ యాక్షన్లో వేలం వేసుకోవచ్చనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు కూడా అత్యున్నతమైన న్యాయస్థానం మన భారతదేశంలో. అలాంటి న్యాయస్థానం మా మహానుభావులు కూడా పెద్ద పెద్ద ధర్మాధికారులు ధర్మపీఠం కూడా శివాలయానికి ఈ ఆస్తి ఉండి రాబోయే రోజుల్లో ఏదైనా అవసరమైతే చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో నిలపడం జరిగింది. కాబట్టి ఈ ఆస్తి జోలికి ఎలాంటి వారు వచ్చినా కానీ కఠినమైన చర్యలు మాత్రం తప్పవు, కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ మధ్య ఒక అతను అలాగే చేసి చాలా శిక్షకు గురయ్యాడు, అరెస్ట్ చేశారు. ఆఖరికి కాళ్ళెళ్ళ పడ్డాడు ఆయన, నన్ను వద్దండి నేను తప్పు చేశానండి అని. అలాంటిది పరిస్థితులు కల్పించుకోకుండా దయచేసి ఎవ్వరూ ఇదే కాదు అనేక మంది నకిలీ పట్టాలను సృష్టించి ఈ భూమి మాది అంటూ ఇళ్ల స్థలాలు అని చెప్పేసి కొంతమంది 23 మంది వరకు నిన్న రావటం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే అనాదిగా కూడా దేశం బాగుండాలని ఈ దేవాలయాలను ఏర్పాటు చేయటం, తద్వారా శాంతిని సమకూర్చేలాగా అందరూ కూడా స్వేచ్ఛా సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి అనేక మంచి ఉద్దేశాలతోటి ఈ దేవస్థానాలు ఏర్పాటు చేసి ఈ దేవస్థానాలు అభివృద్ధి నిమిత్తం జరుగుబాటు నిమిత్తం ఆ భూమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇలాంటి వాళ్ళు వచ్చి నకిలీ పట్టాలు సృష్టించడం అనేది నిజంగా ఎంతో బాధ కలిగించింది. మరొకసారి వారందరికీ చెప్తున్నాం, శివయ్య స్వామి భూమి అంగుళం కూడా వదిలిపెట్టేది లేదు, అది ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. సివిల్ మరియు క్రిమినల్ చర్యలు అన్నిటి కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నాం. ఇదే విధంగా గత సంవత్సరం కూడా ఆ భూమిలో పెద్ద రోడ్డు ఫామ్ చేశారు 2 ఎకరాల పాటు. దాదాపు ఎకరా అక్కడ ఎంతో ఖరీదు, గది 2 లక్షలు, దాదాపు ఈ 23 ఎకరాలు 200 కోట్ల పైమాటే. ఇటువంటి విలువైన భూమిని ఇలా అనేక మంది కబ్జాదారులు ఈ విధంగా చేయటం అనేది ఒకరిని చూసి ఒకరు ముందుకు వస్తారని చెప్పేసి లాస్ట్ టైం కూడా మేము క్రిమినల్ చర్యలు అన్నీ కూడా పెట్టడం జరిగింది. త్వరలో ఈ భూమిని సర్వే చేయిస్తాం. ఈ వారంలో మన మంత్రి గారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు వారితో చర్చించి ఈ భూమిని సేల్ చేయటం కానీ లేదంటే ఎకరాలుగా కానీ అట్లా 2 ఎకరాలుగా అట్లా ప్లాట్లుగా విభజించి లీజు ఇచ్చే పద్ధతులు కూడా 2 పద్ధతుల్లో మంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సర్వే నెంబరులో భూమి 23 ఎకరాల భూమి పూర్తిగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి హక్కులు కలిగి ఉన్నారని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన ధర్మిలా ఇప్పుడు స్వామివారి పేరిట ఆ 23 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకం, అన్ని రకాల టైటిల్ లీడ్స్ వచ్చే సందర్భంలో గతంలో అక్రమంగా రోడ్డు వేసిన ఆ పరిస్థితిని కూడా చక్కదిద్ది పూర్తి స్థాయిలో అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేసి మొత్తం చదును చేసి త్వరలో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయబో సందర్భంలో మరలా ఇక్కడ డీకే పట్టాలు అవి అని చెప్పి కొంత ఈ అలజడి సృష్టించడం అనేది అది స్వామివారి ఆలయ ధర్మాలకు విరుద్ధంగా ఆ విధంగా ప్రవర్తించినట్లయితే అది స్వామివారి యొక్క ఆగ్రహాన్ని కూడా గురికాక తప్పదని తెలియజేసుకుంటూ దయచేసి దేవాలయ భూముల జోలికి స్వామివారి పరిరక్షణలో ఉన్న భూముల జోలికి ఎవరు రావద్దని చెప్పి ఆ విధంగా వచ్చి ఉన్నట్లయితే చట్టపరంగానే కాకుండా మామూలుగా ధర్మం ప్రకారం హైందవ సిద్ధాంతం ప్రకారం మీకు మీరే మరి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. మనకు ఎవరూ కూడా మరి ఇటువంటి పరిస్థితులకి మరి రాకుండా చూసుకోవాలని చెప్పి త్వరలోనే చుట్టూ ఫెన్సింగ్ వేసే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో ప్రభుత్వం రద్దు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని జై జనం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద 24 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో చెల్లి బాలకృష్ణ, కనుమాల నాని, భక్తులు దశధరం, పాలపత్తి మహేష్, చప్పిడి కోటేశ్వరరావు, వివేక్ తదితరులు పాల్గొన్నారు. జనం పార్టీ, జై జనం పార్టీ, జై జనం పార్టీ, జై జనం పార్టీ. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్. కొనసాగించాలి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే, కొనసాగించాలి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వెంటనే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ ముందు 24 గంటలు నిరాహార దీక్ష జై జనం పార్టీ ఆధ్వర్యం జరుపుతున్నాము.
ఎందునిత్రమంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దళిత సంక్షేమ పథకాలను వేల కోట్ల రూపాయలను వేరే నవరత్నాలకు బదిలీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దళిత నిరుద్యోగులు అనేక మంది రోడ్డును పడుతున్నారు. ఈ పథకాలు కొనసాగించకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనతో ఆయన ఈ అంబేద్కర్ ఆశించిన పథకాలను, అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలను నిర్వీర్యం చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2022-23 సంవత్సరం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో నిధులు ఇచ్చే విధంగా పునరుద్ధరించాలని చెప్పేసి మేము జై జనం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అంబేద్కర్ విద్యా విధానం, అంబేద్కర్ స్టడీ సర్కిల్, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం, ఇవన్నీ భూమి కొనుగోలు పథకము, బెస్ట్ ఆఫ్ స్కూల్స్ పథకాలు ఇవన్నీ కొనసాగించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నపం తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మేము అమర్నాథ్ తమ సమస్యల పరిష్కారం కోసం ఆశా వర్కర్లు స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లు గౌరవ వేతనం 15,000కు పెంచాలని, పని భారాన్ని తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఒంగోలు సంతపేట శ్రీడి సాయిబాబా మందిర ప్రాంగణంలో మహాశివరాత్రి సందర్భంగా వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మోత్సవంలో జరుగుతున్న యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని యాగాన్ని తిలకించారు. ఆలయ ప్రాంగణంలో గజరాజు, కపిలగోవు, శ్వేత అశ్వం, వృషభరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా మఠంపల్లి దక్షిణామూర్తి మాట్లాడుతూ లోక కళ్యాణం నిర్వహిస్తున్న మహాసౌర యాగం, మహారుద్రయాగం మహోత్సవాల్లో గురువాయూర్ దేవస్థానం నుంచి గజరాజు ఏం చేశారని తెలిపారు.
అశ్వరాజు మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో శివాలయ ప్రాంగణంలో జరిగే మహాసౌరయాగం మహారుద్రయాగ మహోత్సవాలు ఈ నెల 19వ ప్రారంభమైనాయి. అది మార్చి 2వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఉదయం 5 గంటలకి గజరాజు విశేషంగా మన ఒంగోలుకి ప్రవేశించారు. ఆయన చాలా మూడు రోజుల పర్యంతం ప్రయాణం చేసి గజరాజు వారు మన ఒంగోలుకు వచ్చారు. ఇవాళ గజరాజుకి చక్కగా షోడశోపచార పూజలు అన్నీ కూడా చక్కగా జరిగాయి ఇవాళ. అలానే ఇవాటి నుంచి ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాల పర్యంతం గజరాజు అశ్వరాజు అలానే కపిలగోవు వృషభరాజుకి విశేషముగా పూజలు జరుగుతూ ఉంటాయి. అలానే మహాసౌరయాగాలు మహారుద్రయాగ మహోత్సవాలు చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి. కావున సమస్త ప్రజలు కూడా ఈ ఒక్క మహాసౌరయాగం మహారాజుల కాలంలో చేశారండి. బాగా గమనించండి. ఎవరైతే ఈ యొక్క మహాసౌరయాగాన్ని తిలకిస్తారో సమస్త రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయని సకల కార్యాలు సిద్ధిస్తాయని వేదశాస్త్రాలు ఎన్నో చెబుతున్నారు. అందువల్ల ఎంతో శ్రమించి మహారాజులు లోక సుభిక్షం కోసం దుర్భిక్షం పోవటానికి మహాసౌరయాగాలు చేశారు. ఇవాళ ఆ పరమేశ్వర అనుగ్రహంతో ఇక్కడ మహాసౌరయాగం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ గజరాజు అశ్వరాజు వృషభరాజు కపిలగోవుకి నిత్యం కూడా ఉదయం సాయంకాలం పూజలు జరుగుతాయి. సమస్త రోగాలు నివృత్తి అయిపోతాయి. అందరికీ కూడా సమస్త భక్తులు కూడా ఈ విశేషమైన యాగము తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి భగవతానుగ్రహానికి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా దొనకొండ జడ్పీ ఉన్నత పాఠశాల నందు అవధాన కళాభారతి శ్రీ మానేపల్లి నాగకుమార్ శర్మచే అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవధానులు బాలాజీ, శివప్రసాద్ రెడ్డి, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, పద్మావతి, సందయ్య, షేక్ అబ్దుల్, ప్రసన్న ఆంజనేయులు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 3 ఇచ్చి 4 ఆపి 5 ఇచ్చాడు లే అని. 3 ఏమో భార్య ఫస్ట్ భార్యని పంపించాడు. భార్య వ్యవహారం ఏంటని. భార్య అంటే ఏందని అడిగారు. భర్త అంటే ఎవరు? భరించేవాడు. భార్య అంటే భరించలేదు. భర్త అంటే భరించువాడు. ఓకే, మీ అందరూ కరెక్టే, విత్పత్తి అర్థం చెప్పేశారు. భర్త అంటే చెప్పారు. భార్య అంటే భరించలేనిది, భరింపజేసేది. భరించవాయి అవధాని గారు, ఇప్పుడు భార్య భర్తల్లో భార్య గొప్ప, వాళ్ళు ఆడవాళ్ళందరూ వాళ్ళు ఊరుకోవట్లేదండి. భార్య గొప్ప అంటున్నారు. అందుకనే లేచింది మహిళా లోకం అంటుంది. ఊరికి అన్నారా? అమ్మా, ఎప్పటికైనా స్త్రీ గొప్పే. ఎందుకంటే స్త్రీ అనే అక్షరం రాస్తే దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయి. సకారము, తకారము, రకారము. అంటే సా అంటే సత్వగుణము, సా అంటే తమో గుణము, రా అంటే రజో గుణము. మగవాడికి ఒకే గుణం ఉంటుంది. మంచి గుణం కానీ చెడ్డ గుణం కానీ రెండులో ఒకటే గుణం ఉంటుంది. స్త్రీ దగ్గర 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. కలిపితే స్త్రీ అనే పదం రాస్తారు. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి గౌతమ్ రెడ్డి లేని లోటు పూడ్చలేనిది. నివాళులు ఘటించిన జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.